ప్రూఫ్స్ తీసుకొచ్చారా, ఏమైనా చూపిస్తున్నారా, ఏంటి ఫైట్ బేసిక్గా ఇందాక మిత్రుడు చెప్పిండు గవర్నమెంట్ చాలా పనులు చేస్తుంది అని చెప్పేసి కొన్ని క్రిటిసైజ్ చేసిండు కదా. ఇక్కడ 10 మంది విద్యార్థులు చచ్చిపోయారు, 10 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. ఇట్లా పోలీస్ స్టేషన్లో చనిపోయిన తర్వాత ఎట్లా చచ్చిపోయిండు అని చెప్పేసి ఎవడని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వీళ్ళు అవి చేస్తలేరు. విత్ ప్రూఫ్ విత్ ఎవిడెన్స్ మీరు ఇందాక అన్నారు కదా, అట్లనే నేను కూడా చెప్తున్నాను. ఒక పేరెంట్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాడు 20 లక్షల చెక్కులు ఆ పేరెంట్కి చనిపోయిన డెడ్ బాడీ ముందే ఇచ్చి అదే రోజు అరే నాకు వద్దురా బాబు అంటుంటే కూడా బలవంతంగా సంతకం పెట్టించుకొని పోయిండు. దీనికి ఎవిడెన్స్ ఉంది, కమిషనర్కి కంప్లైంట్ కూడా పోయింది. మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది ఇప్పటి వరకు? అన్నోజీ కూడా నారాయణ కాలేజ్లో తనీష్ అనే విద్యార్థి చనిపోయిండు, ఏ యాక్షన్ లేదే. ఇప్పుడు మన ప్రూఫ్స్ ఎవిడెన్స్ అంటున్నారు కదా, అక్కడ ఒక అమ్మ విజయవాడలో తన బిడ్డను కోల్పోయి అధికారుల్ని కలవడానికి బాగా తపన పడుతుంది. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. గిరీష్ అనే విద్యార్థి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిండని అంటున్నారు. కరెంట్ షాక్ ఎట్లా కొడుతుంది కాలేజ్లో? అంత దారుణమైన పరిస్థితులు ఉన్నామా మనము? కనీస సౌకర్యాలు గోడదుంకి పోతుంటే షాక్ కొట్టి చచ్చిపోయిందంటే ఆ మొత్తం ప్రెమిసెస్ అంతా మేము తిరిగినాం, ఈజీగా కనిపిస్తుంది. అక్కడున్న గేటు ఇక్కడున్న డెడ్ బాడీ ఈజీగా కనిపిస్తుంది. అక్కడ మరి ఏం యాక్షన్ తీసుకోలేదు. అలాంటివి ఏమీ లేవా మీరు చూసి వచ్చారు అక్కడ? క్లియర్. ఒకవేళ అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయిందా లేకపోతే ఎవడన్నా కొట్టి చంపక్కడ పాడేసిందా తెలియదు. ఎందుకంటే వీళ్ళ కాలేజీలలో టీచర్లు భయపడే ఉంటారు, స్టూడెంట్స్ భయపడే ఉంటారు, రౌడీలు చెలరేగిపోతూ ఉంటారు. ఇది పరిస్థితి. మళ్ళీ వీటన్నిటికి తోడు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఈ మార్చరీలలో కూడా పోస్ట్ మార్టంలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. 10 కేసులు అయినాయి. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు ఏదో ఒక మంత్రి ఇలా అయ్యింది, దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు, మిస్టీరియస్ డెత్స్ అంట నేనైతే ఇవి. ఎందుకంటే కాలేజీ వాడు తప్పు చేయకపోతే 20 లక్షలు ఇన్స్టాంట్లీ శవం ముందు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ అందరు చనిపోయిన ప్రతి పేరెంట్తో మాట్లాడినాను కదా, సీసీటీవీ కెమెరాస్ ఆ రికార్డింగ్ ఆ టైంది మిస్సింగ్ ఉంటుంది. ఎక్కడా కూడా పోలీసులకు ఈ అబ్బాయి ఇలా వెళ్ళిపోయాడు, ఇలా చనిపోయాడని చెప్పే విధంగా క్లియర్ రికార్డింగ్స్ ఉండవు. సో ఆ అబ్బాయి ఉరేసుకున్నాడా లేకపోతే ఇంకోడని వచ్చి మనం చేసిపోతున్నాడా తెలీదు. సో ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ని బట్టి గవర్నమెంట్కి ప్రాపర్ ఛానల్ ద్వారా కంప్లైంట్స్ ఇచ్చినాము. మేము ఆ లీగల్ వర్క్ ప్రాపర్గా చేసుకున్నాము. అన్ని విధాలుగా అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏజెన్సీ ఆఫ్ లాస్కి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇవి ప్రూఫ్స్ కాదు. ఇవి ఏంటంటే ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన జియోలు. ఏంది అని అంటే మార్చ్ 31 నుండి మే 31 వరకు హాలిడేస్. వీళ్ళు ఏప్రిల్ 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక, రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి. మన దగ్గర ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ ఈ మార్చి 26 నుంచి సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటున్నాను కార్పొరేట్ కాలేజ్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రేపు 20th అయిపోతున్నాయి. సెకండ్ ఇయర్ ఐ థింక్ సో 26. మళ్ళీ ఎవరైనా యూనియన్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్. అంటే ఆ 2 నెలలు కూడా వాళ్ళు ఈ ఎడ్యుకేషన్కి దూరంగా ఉండకూడదు. ఇదివరకు మనకి చిన్నప్పుడు సమ్మర్ సెలవులు ఇస్తే తాతయ్య గారింటికి అమ్మవాడి ఇంటికి వెళ్ళి ఆ పొలాలు వెళ్ళి ఒక విహారయాత్ర, ఆ సంవత్సరం 10 నెలలు ఎడ్యుకేషన్ నుంచి రిలీఫ్ వచ్చేది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు గోదావరి జిల్లాలకు వెళ్ళో లేకపోతే అటు బెంగళూరు వెళ్ళో సిరిడి వెళ్ళో టెంపుల్స్కి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. సో దట్ ఏంటంటే ఆ 10 months యొక్క రిలీఫ్ వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు ఆ 2 months వాళ్ళు ఎక్కడికైనా వెళితే ఆన్లైన్ క్లాసులు బుక్లు క్యారీ చేయాలి, మన ల్యాప్టాప్ అన్నా ఉండాలి, మన ఈ ఫోన్ అన్నా ఉండాలి, నెట్వర్క్ అన్నా ఉండాలి. కరోనా టైంలో అయితే మీకు చెప్తే నమ్మరు, అప్పుడు గవర్నమెంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థ లేక, సరైన నెట్వర్క్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బ్రేక్లో చాలామంది సిలబస్ మిస్ అయ్యారు. కరెక్ట్ అంటే క్లాస్ రూమ్ వే ఆఫ్ టీచింగ్ వేరు, ఇంట్లో ఉన్న వే ఆఫ్ టీచింగ్ వేరు. సో దట్ ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ వాళ్ళకి అర్థం కాక మిస్ అవటం. పేరెంట్స్ కూడా ఏంటంటే మా వాడు సెల్ ఫోన్ చూస్తున్నాడు క్లాస్ వింటున్నాడు అనుకోవటం, ఈ లోపల వాడు ఆ స్క్రీన్ మార్చి వేరేది వింటాం. చాలా మంది పిల్లలు అకాడమిక్స్ లాస్ అయ్యారు. అండ్ ఈ ప్రాసెస్లో టీచర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, నేను ఫస్ట్ క్లాస్ ఫుల్ ఎనర్జెటిక్గా చెప్తా, పిల్లలకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ క్లాస్ కూడా ఓకే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పాపం వాళ్ళు 7 o'clock నుండి నైట్ 7 o'clock వరకు గ్యాప్ లేకుండా, మళ్ళీ ఒక క్యాంపస్ కాదు, ఈ బిల్డింగ్లో చెప్పి ఆ బిల్డింగ్కి పోవాలి, ఈ లీగల్ బిల్డింగ్లో చెప్పి ఆ ఇల్లీగల్ బిల్డింగ్కి పోవాలి, ఇట్లా తిప్పి 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 తిప్పి
ఈ నారాయణ చైతన్య కాలేజెస్లో పనిచేస్తున్న ఒక అతను చెప్పాడనమాట, వాళ్ళు సమ్ అసోసియేషన్ ఉండే, ఒక అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి అలాగే పడిపోయాడు. ఇలా ఒకటి కాదు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ అరే మా పిల్లలకి ఇట్లా అయింది ఏంటి అని అడిగితే పేరెంట్స్ మీద దాడి చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ సెటిల్ అయింది మ్యాటర్ అది. సో ఇవన్నీ పోలీసులకు తెలుసు, వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడేది ఆన్ రికార్డ్ విత్ ఎవిడెన్స్, విత్ వీడియో ఎవిడెన్స్ నా దగ్గర ప్రతి ఇది ఉంది. ఎలా చనిపోయారు అంటే స్టోరీ, ఒకడేమో దుంకి చనిపోయింది అంటారు, ఇంకోరేమో ఉరేసుకొని చనిపోయింది అంటారు. మరి చనిపోయిన బాడీ అక్కడ ఉన్నప్పుడు కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు ఏమన్నా ఉంచాలి కదా. ఇప్పుడు ఇంత ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అంటున్నారు. మనకు ఐపీసీ కానీ సిఆర్పిసిలో కానీ క్లియర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకరు చనిపోయారు అంటే అక్కడ పోలీసులు రావాలి, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని వాళ్ళు ఏం చేయాలి, పంచనామా చేయాలి. పంచనామా అనేది ఏమి ఉండదు, ఎవడు పడితే వాడు బాడీని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే మన పిల్లలు ఎట్లా చచ్చిపోతారు మనకు తెలుసుకోవడానికి కూడా ఒక ఆస్కారాన్ని వీళ్ళు కల్పించట్లేదు. ఇమ్మీడియట్లీ విత్ ఇన్ నో టైం డెడ్ బాడీ ముందే పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి నోర్లు మూయించారంటే అర్థం చేసుకోండి ఏ వ్యవస్థలో మనం. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులకు బలవంతంగా భయపెట్టైనా సరే